హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం పూరికి అయితే వచ్చేస్తాం. పూరి బీచ్ సైడ్ ఇదంతా కూడా. ఇదైతే పూరి యొక్క గోల్డెన్ బీచ్. చాలా అందంగా, అంటే చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. మనం అయితే చాలా మంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అయితే సముద్రం కనబడితే చాలు ప్రతి ఒక్కరు కూడా స్నానం. బట్ బెంగాల్లో దీనికన్నా ఎక్కువ చాలా ఉంటుంది. యాక్చువల్లీ మన భారతదేశంలో 4 ధామాలు ఉన్నాయని చెప్తారు. పూరిని ఒక ధామం. ఆలయానికి సంబంధించిన కౌంటర్లో ఉచితంగా సేవలు అందిస్తారు. కొన్ని కారణాల వల్ల మొత్తం నీటిని బయటకు పంపించినప్పటికీ అది ఆటోమేటిక్గా రీఫిల్ అవుతుంది. ఫ్రెండ్స్, మొత్తానికి మనము పూరి ఆధ్యాత్మిక క్షేత్రానికి అయితే వచ్చేసాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ కొన్ని అద్భుతమైన రహస్యాలు ఈ వీడియోలో నేను వెల్లడించడం జరిగింది. దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ముఖ్యంగా పూరి యొక్క అద్భుతమైన వంటలతో పాటు స్థానికంగా ఉన్న అద్భుతమైన అనేక రహస్యాలు, పూరి జగన్నాథ స్వామి వారికి సంబంధించిన అనేక వింతైన రహస్యాలు కూడా ఈ వీడియోలో టోటల్ నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. పూరికి రావడానికి ట్రైన్ మార్గంలో విశాఖ, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ మరియు ఇతర అనేక రాష్ట్రాల నుండి రైలు మార్గం ఉంది. అయితే కొన్ని ట్రైన్స్ మాత్రం కుర్దా రోడ్ వద్ద దిగి అక్కడ నుండి పూరికి ట్రైన్ పట్టుకోవాల్సి ఉంటుంది. కుర్దా నుండి పూరికి 40 కిలోమీటర్ల దూరం. అదే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే భువనేశ్వర్లో ఉంది. అక్కడ నుండి పూరికి బస్సు మరియు ట్రైన్ సదుపాయం కూడా ఉంది. ఈ రోజు ఈ ప్రత్యేక వీడియోలో పూరి మహానగరాన్ని దర్శించుకుందాం. పూరి ఇదొక ఆధ్యాత్మిక క్షేత్రంతో పాటు ఆహ్లాదకరమైన మంచి వాతావరణం, సముద్రం యొక్క చల్లని గాలి పర్యాటకులకు ఒక వింతైన అనుభూతిని ఇస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ వీడియో ద్వారా పూరి కోసం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం పూరికి అయితే వచ్చేస్తాం. పూరి బీచ్ సైడ్ ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఇదవుతుంది స్వర్గద్వారం. ఇది పూరి సముద్రానికి దగ్గర, అంటే దాదాపుగా మనకి అక్కడ నీలాచల హోటల్ ఇవన్నీ ఉన్న ఆ హోటల్ పక్కనే ఇది ఉంటుంది. పూరిలో ఎవరు చనిపోయినా సరే వాళ్ళందరికీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ బర్న్ చేయడం జరుగుతుంది, ఇక్కడే కాల్చడం జరుగుతుంది. యాక్చువల్లీ ఫ్రెండ్స్, పూరికి రావడం ఇదేనా నాది ఫస్ట్ టైం కాదు. ఎందుకంటే మేము బై బర్త్ కరపూర్ కాబట్టి ఎప్పుడు నాకు స్కూల్స్ హాలిడే ఇచ్చిన సరే నేను ముఖ్యంగా మా సిస్టర్తో కలిసి పూరికి వచ్చేసి ఇక్కడ స్పెండ్ చేయడం జరిగింది. ఆ హాలిడేస్ అంతా కూడా ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం, ఎందుకంటే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉండేవారు కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ వాతావరణం కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ముఖ్యంగా పూరిలోటి ఇక్కడ ఫుడ్ ఐటమ్ కానీ, లేకపోతే పానీపూరి అదే గోల్గప్ప కానీ, లేకపోతే ఇంకా చాట్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది తినడానికి. అలా సరదాగా ఒక రిస్కా మాట్లాడి ఆ రిస్కా మీద నేను ఒక్కడనే ప్రయాణిస్తున్నాను. యాక్చువల్లీ రిస్కా కాస్ట్ కూడా చాలా తక్కువే. యాక్చువల్లీ నేను నడుస్తూ ఉండాలా, సో నడుస్తూ ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నా. బట్ ఆ ప్లేస్ యొక్క పేరు నాకు తెలియకుండా అప్పుడు రిస్కా వారితో మాట్లాడా. పూరిలో అయితే మనం దిగేసాం. అప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం చాలా మంచిగా ఉంది. ఇది వింటర్ కాబట్టి చలి జస్ట్ ఒక అనుకున్నంత తెలుసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంది. బట్ బెంగాల్లో దీనికన్నా ఎక్కువ చలి ఉంటుంది. క్లైమేట్ అయితే బాగుంది, వెరీ రొమాంటిక్గా ఉంది. అదే మార్నింగ్ అయితే టెంపుల్ మేము ప్రిపేర్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, అప్సర్ డే 1 తర్వాత మనం డే 2కి మనం రీచ్ అవ్వం. డే 2 మరిన్ని విషయాలు తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే మనం వైజాగ్ బీచ్ కంటే ఇక్కడ కొంచెం ఏంటంటే సముద్రపు అలలు మాత్రంగా చాలా చిన్నగా తక్కువగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందుకేంటంటే టోటల్ లాస్ట్ వరకు అందరూ కూడా ప్రతి చోట కూడా స్నానం మీద చేస్తున్నారు. అదే మన విశాఖపట్నం అయితే కొన్ని ప్లేసెస్లో రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఇక్కడ నుంచి అయితే మనకు కూడా జరుగుతుంది. బట్ ఇక్కడైతే అలాంటి బోట్స్ అయితే లేవు. మీరు చూడగలరు, చాలామంది చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. యాక్చువల్లీ మన భారతదేశంలో 4 ధామాలు ఉన్నాయని చెప్తారు. పూరిని ఒక ధామం కింద చూస్తారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర మీకు ఆలోచన తెలిసే ఉంటుంది. జగన్నాథ స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది, జగన్నాథ స్వామిది. సో అది అంటే ఒకటని చెప్పలేము. ఇక్కడ సీతాగుండం అనుకుని ఉన్నది, దాదాపు ఒక కొన్ని నదుల ఒక సంగమం అని చెప్తారు ఇక్కడ.
ఫ్రెండ్స్ ఇల్లు ఉంది కదా, ఇంట్లో గతంలో అయితే లాస్ట్ 25 years బ్యాక్ ముందు ఒక హస్బెండ్ వైఫ్ ఉండేవారు. బట్ వాళ్ళు తగులాడుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి అయితే ఇంట్లో ఎవరు ఉండట్లేదు. అండ్ ఇక్కడ ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ ఇంటిని అడాప్ట్ చేసుకొని మేబీ దేనికోసం భవిష్యత్తులో ఉపయోగించేది ఉంటుంది. పూరి బీచ్లో ఒక గోల్డెన్ బీచ్ అంటారు. అయితే ఇక్కడ ఎంట్రీ కోసం అయితే కొంత అమౌంట్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇక్కడ లోపల మనకు ప్రవేశం ఉంటుంది. అండ్ మామూలు ఇందాలు ఏదైతే బీచ్ చూస్తామో ఆ బీచ్ అయితే నార్మల్ పీపుల్ అక్కడ అందరూ కూడా విజిట్ చేయొచ్చు. బట్ ఈ యొక్క గోల్డెన్ బీచ్ కానీ అండ్ బ్లూ ఫ్లాగ్ కానీ మీకు ఆల్రెడీ బ్లూ ఫ్లాగ్ బీచ్ సంబంధించిన మన దేశంలో జస్ట్ ఒక 7 to 10 బీచెస్ని మన సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. దానిలో ఈ పూరి బీచ్ ఉండడం విశేషం. వావ్, సూపర్గా ఉంది. అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం ఇక్కడ చూసుకుంటే పూరికి దగ్గర మనకి రామచండీ టెంపుల్ ఉన్నది. రామచండీ టెంపుల్ అంటే దాదాపుగా మనం చూసుకుంటే మనకి కోనార్క్ ఐడియా ఉంటుంది. సో కోనార్క్ దగ్గర ఒక రామచండీ టెంపుల్ ఉన్నది అండ్ పూరి దగ్గర ఒక రామచండీ టెంపుల్ ఉన్నది. బట్ పూరిలో ఏదైతే రామచండీ టెంపుల్ ఉన్నది అది కోనార్క్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ కోనార్క్లో ఏదైతే రామచండీ టెంపుల్ ఉన్నదో అది చాలా పెద్దగా అండ్ ఫేమస్ టెంపుల్ అనేది. సో మీరు పూరికి వస్తే కోనార్క్ అయితే వెళ్తారు శ్రీవారికి. అండ్ ఇక్కడికి దగ్గరికి మన పూరిలోటి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి సీతగుండం అనుకున్న ఒక టెంపుల్ ఉన్నది. ఇదైతే పూరి యొక్క గోల్డెన్ బీచ్ చాలా అందంగా అంటే చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది. మనమైతే చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే చూడాల్సిన ప్లేసెస్ మన దేశం, మనం పుట్టాం, మన దగ్గర చచ్చిపోవాలని రూల్ అయితే లేదు కదా. సో దేశం మొత్తం తిరగాలని చాలామందికి ఉంటుంది. సో అలా తిరిగినప్పుడు చాలామంది ఆలోచన ఉంటారు. సో అలాంటి వాళ్ళు అయితే పూరి అయితే సీరియస్గా విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చూడాల్సిన చాలా ప్రాంతాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అవుతుంది ముఖ్యంగా మన సింగిల్ చైర్ తీసుకుంటే 20 రూపీస్ అండ్ అంబ్రెల్లా తీసుకుంటే 50 రూపీస్, ఈ చైర్ తీసుకుంటే 100 రూపీస్, క్యాంప్ చైర్ తీసుకుంటే 200 రూపీస్. అది కూడా గంట. ఈ టైమింగ్ అవుతుంది ముఖ్యంగా 7 AM to 6 PM వరకే అయితే ఇవన్నీ మనకు రెంట్గా దొరుకుతుంటాయి. అయితే మనం ఆల్రెడీ మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ చేస్తాము. అండ్ చూస్తే చిన్నపిల్లలతో మనం కూడా చిన్నపిల్లలు అయిపోయి ఇక్కడ. అయితే నాకైతే నచ్చింది టోటల్గా. ఎందుకంటే 20 రూపీస్, జస్ట్ 20 రూపీస్తో మనం ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పార్క్లో చాలా రకాలుగా తినడానికి అయితే ఐటమ్స్ ఉన్నాయి. మీకు నచ్చిన ఐటమ్స్ ప్రతి ఒక్కటిగా తినవచ్చు. అయితే ఫ్రెండ్స్, మనం నడుస్తుండగా సడన్లీ ఒక పీత కనబడింది. ఆ పీతతో కొంచెం మనం ముచ్చట్లు చేయడం జరిగింది. ఆ పీత కూడా మమ్మల్ని చూసి ఆ కేసులు దొరకడం, బయటికి రావడం చూసాము. సో దాన్ని కొంచెం మళ్ళీ బయటికి తీసుకు దానికి రిప్రెస్ చేస్తాం మళ్ళీ. సో ఫ్రెండ్స్, పార్క్ నుండి వచ్చిన తర్వాత కొంత ఆకలిగా ఉండటంతో ఏదైనా తినాలని అనిపించి పూరి బీచ్లో తిరగడం ప్రారంభించాం. అయితే అక్కడ అప్పుడే పట్టిన పచ్చి సముద్రపు చేపలు హోటల్ ముందు ఉంచుతారు. మనం దేనినైతే సెలెక్ట్ చేసుకుంటామో వారు దాని రేట్ చెప్పిన తర్వాత మన కోసం మసాలా పెట్టి ఫ్రై చేస్తారు. బట్ నోట్ ఫ్రెండ్స్, ముందుగానే ధర తెలుసుకోవడం ఉత్తమం. దీంతోపాటు పానీపూరి, చాట్, నూడిల్స్, పావుబాజీ, బేల్పూరి లాంటి చాలా ఐటమ్స్. ఒక పక్క సముద్రం యొక్క చల్లని గాలి, మరో పక్క వేడి ఫుడ్. ఆ థ్రిల్ ఒక రేంజ్లో ఉంటుంది. అంటే అయితే ఫ్రెండ్స్, పూరి సముద్రం ఒడ్డున మహిళలకు సంబంధించిన చాలా అందమైన ఆర్నమెంట్ ఇక్కడ లభ్యమవుతాయి. అయితే ఈ ఆర్నమెంట్ని వారు స్వయంగా తయారు చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అయితే ముఖ్యంగా చెప్పాలనుకుంటే తెలియని వారు కానీ వెళ్తే ముమ్మాటికి మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ధరల వ్యత్యాసం చాలా ఉంటుంది. అయితే ఈ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్తో మాత్రం అలా కాకుండా ఉండేందుకు ఈ వీడియోపై డిస్ప్లే అవుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి భగవాన్ అనే పర్సన్తో కాంటాక్ట్ అవ్వండి. ముమ్మాటికి మీకు ఇన్స్టెంట్గా ప్రతి ఆర్నమెంట్పై 25% డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు అక్కడ మీరు ఏ హోటల్లో స్టే చేస్తే రీజనబుల్ ధర మరియు మన సౌత్ నార్త్ ఇండియన్ బెస్ట్ ఫుడ్ ఎక్కడ లభ్యమవుతుందో ఇలాంటి అనేక విషయాలు మనకు ఫ్రీ గైడ్ చేస్తారు.
అయితే సముద్రం కనబడితే చాలు ప్రతి ఒక్కరు కూడా స్నానం చేయాలనిపిస్తుంది. అదేవిధంగా పూరిలో చలి చాలా తీవ్రంగా ఉంది. దానివల్ల ఏంటంటే అయినా సరే ఆ సముద్రం కనబడితే ఆటోమేటిక్గా స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది కదా. సో మనము కూడా అదే చేస్తున్నాం. అయితే మాతో పాటు మా బావగారు అంతా కూడా అక్కడే ఉన్నారు. వారు కూడా వచ్చారు, వారు కూడా అక్కడ స్నానం చేయడం జరిగింది. పూరిలో చలి అయితే చాలా ఎక్కువ ఉంటుంది. పూరిలో ముఖ్యంగా చెప్పాలంటే వాతావరణం ఎట్లా ఉంటుందంటే మన సౌత్, మన ఆంధ్ర, మన తెలంగాణ ఎట్లా అయితే కొంత చలి తక్కువ ప్రభావం ఉంటుంది. బట్ ఒరిస్సాలో కానీ బెంగాల్లో కానీ చలి చాలా తీవ్రంగా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రంగా దాని చలికి తగ్గట్టు అన్నీ అంటే బ్లాంకెట్స్ కానీ స్వెటర్స్ కానీ మీరు జాకెట్స్ కానీ తీసుకుని వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి స్నానం అయితే చాలా హాయిగా చేసి ఉన్నాం. దాని తర్వాత సూర్యునికి నమస్కారం చేసేసి అక్కడ తిరిగి మా ఇంటికి వచ్చేసి కాస్త ఆహారాన్ని స్వీకరించి కొంత రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ వెళ్ళి మనం స్టార్ట్ అవ్వం లార్డ్ జగన్నాథ స్వామి వారి దేవాలయానికి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చెప్పాలనుకుంటే భగవాన్ స్వామి వారి దేవాలయానికి వెళ్ళే త్రావుల్లో అనేక దేవాలయాలు వస్తాయి. ప్రతి ఒక్క దేవాలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. 4 ధామాల్లో ఒకటైన పూరి జగన్నాథ ధామం, పూరి జగన్నాథ స్వామి వారి ఆలయం ముందు పరిసరాల్లో ఎన్ని ఆలయాలు ఉన్నాయి అన్నిటికీ కూడా అదే స్పర్శతో ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఆలయం చూసినప్పుడు నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఎట్టగలికి మనమైతే వచ్చేస్తాం భగవాన్ శ్రీ క్షేత్రమైన భగవాన్ శ్రీ జగన్నాథ స్వామి యొక్క దివ్య క్షేత్రానికి. యాక్చువల్లీ ఇక్కడ చూస్తుంటే కొంత డెవలప్మెంట్ కోసం, ఎందుకంటే ఎప్పుడైనా రథయాత్ర అప్పుడు చాలా ఎక్కువ పబ్లిక్ రావడం ద్వారా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. సో అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ కొంత డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మీరు చూడగలరు ఇదంతా కూడా అద్భుతంగా. ఇక్కడ మళ్ళీ కొత్తగా చెక్కుతున్నారు, కొన్ని రాళ్ళు అవన్నీ చెక్కేసి కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు రోడ్ అవన్నీ కలిసి. సో మై డియర్ ఫ్రెండ్స్, చూడండి భగవాన్ శ్రీ క్షేత్రం ఎంత అద్భుతంగా నిర్మించారో. యాక్చువల్లీ స్వామి యొక్క దివ్య రూపాన్ని తనివి తీర చూడాలని ప్రతి ఒక్కరి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి స్వామి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాను నేనైతే. అయితే మనం ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా మన వద్దనున్న ఎలక్ట్రానిక్ ఐటెంతో పాటు మన పాదరక్షలు కూడా కౌంటర్లో పెట్టాల్సి వస్తుంది. బట్ ఒక విషయం గుర్తించండి, ఆలయానికి సంబంధించిన షూ కౌంటర్లో ఉచితంగా సేవలు అందిస్తారు. బట్ ఎలక్ట్రానిక్ ఐటెంకి మాత్రం 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అవి అక్కడ భద్రపరిచిన తర్వాత నిశ్చలమైన మనసుతో ఆనందంగా శ్రీ జగన్నాథ స్వామి వారికి మనం దర్శించుకోవచ్చు. అయితే జగన్నాథ స్వామి వారి ఆలయంకి మనం ప్రవేశించే ముందు ఈ యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అదేమిటంటే పౌరాణిక కథల ఆధారంగా రాజా ఇంద్రద్యుమ్న గారికి పూరి సముద్రం అలలలో తేలుతున్న ఒక చెట్టు పలకం దొరికింది. ఆ తర్వాత భగవాన్ విశ్వకర్మ వారు ఆ దివ్య చెట్టుకి ఒక ఆకారం ఇచ్చారు. ఈ ఆకారం చెక్కేందుకు వారికి చాలా రోజుల సమయం పట్టింది. బట్ ఒకరోజు రాణి గుండిచా గారు ఆ విగ్రహాలను మొత్తం చెక్కకుండే ఆలయం యొక్క సింహద్వారాలు తెరచడంతో భగవాన్ విశ్వకర్మ వారు ఆ విగ్రహాలను పూర్తి చేయకుండా సగంలోనే మాయమైపోయారు. నేటికి కూడా శ్రీ జగన్నాథ స్వామి వారి విగ్రహాలు అదే ఆకారంలో ఉన్నాయి. ఈ వీడియో చూసిన వారితో పాటు చూడకపోయిన వారికి కూడా మంచి జరగాలని, అదేవిధంగా కామెంట్ బాక్స్లో జై జగన్నాథ్ అని రాసిన వారికి అనునిత్యం సంరక్షించాలని భగవాన్ జగన్నాథ స్వామి వారికి ప్రార్థించడం జరిగింది. చతుర్భుజ జగన్నాథ కంఠ శోభిత కౌస్తభ పద్మనాభ వేద గర్భ చంద్రశూయ విలకనా. సో ఫ్రెండ్స్, ఫైనలీ మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పవిత్ర శ్వేతగంగ వద్దకు వచ్చాము. ఈ భూమిపై పురాతన మరి పవిత్రమైన చెరువులలో ఇదొక్కటి కావడం విశేషం. పూరి జగన్నాథ స్వామి వారి ఆలయానికి సమీపంలో అంటే గంగామాత మఠం ఎదురుగా ఉన్న ఈ పవిత్ర చెరువులో స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన సమానం అని అక్కడ వారు భావిస్తారు. పూరి ధామ్లోని పంచముక్తి క్షేత్రాలలో ఇది ఒక్కటే కావడం విశేషం. అయితే శ్రీ జగన్నాథుని దర్శనం చేసుకోవడానికి మరి ఆయనను సేవించడానికి గంగాదేవి ప్రత్యక్షంగా శ్వేతగంగ రూపంలో ఇక్కడ నివసిస్తుందని చెబుతారు. నిజమే, శ్వేతగంగ
ఎప్పుడు ఎండిపోదు. కొన్ని కారణాల వల్ల మొత్తం నీటిని బయటకు పంపించినప్పటికీ అది ఆటోమేటిక్గా రీఫిల్ అవుతుంది. గంగా నదికి సమానంగా నీటి మట్టం పెరుగుతుంది మరి తగ్గుతుంది కూడా. సో ఫ్రెండ్, ఈ వీడియోలో మీకు నచ్చినా నచ్చకపోయినా ఏదైనా ఉంటే దయచేసి ప్రతి విషయాన్ని కామెంట్ రూపంలో నాకు సజెస్ట్ చేయండి. నేను ష్యూర్గా నా అప్కమింగ్ వీడియోలలో వాటిని ష్యూర్గా రికవర్ చేసేందుకు ప్రయత్నిస్తాను. ఇంతటితో సమాప్తం. వీడియో మీకు నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. హలో, ఒక్క విషయం మర్చిపోవద్దు, కామెంట్ బాక్స్లో జై జగన్నాథ్ అని రాయండి.